శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జనవరి నెలలో గ్రహాల సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. విద్యార్థులు పెద్దగా శ్రమ పడకుండానే విద్యారంగంలో మంచి సత్ఫలితాలు పొందుతారు. ఉద్యోగం లేని సింహరాశి వారికి జనవరి నెలలో ఉద్యోగం వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్లు సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపార రంగంలో మంచిగా చక్రం తిప్పుతారు. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని లేదా ఉద్యోగం చేసుకోవాలని చేసే ప్రయత్నాల్లో మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ నెల మొత్తం కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మీరు ఊహించని విధంగా ఏదో ఒక విధంగా ధనలాభం కలుగుతుంది. అలాగే గతంలో వసూలు కానటువంటి మొండి బాకీలు ఈ జనవరి నెలలో వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల ప్రయోజనాలు పొందుతారు. బంధుమిత్రుల కలయికతో విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నూతన వస్తులాభం ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. వాహన ప్రాప్తి యోగం ఉంటుంది. కొత్త వాహనాన్ని కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే పాత మిత్రులను కలుసుకుంటారు. అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు పూర్తిగా అనుకూలమైన సమయంగా చెప్పుకోవాలి. పరిపూర్ణంగా అధికారుల అనుగ్రహం పొంది ఉద్యోగపరంగా అద్భుతమైన స్థాయిలో విజయాలు అందిపుచ్చుకోవటానికి సింహరాశి వాళ్ళకి జనవరి నెలలో గ్రహాల సంచారం పూర్తిగా యోగిస్తోంది. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వివాహం నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కటి శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. సింహరాశి వాళ్ళకి ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 1, 5, 12, 14, 21, 23, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే ఈ నెలలో కలిసి రాని తేదీలు 3, 8, 10, 16, 19, 25, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి దోషము అష్టమ రాహుదోషం. ఈ అష్టమ రాహుదోషం వల్ల అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా మానసిక అశాంతి మాత్రం ఉంటూ ఉంటుంది. దాన్ని అధిగమించడానికి అష్టమ రాహుదోషం పోవటానికి ఈశ్వరుడికి పుట్ట తేనెతో చెరకు రసంతో వీలైనప్పుడల్లా అభిషేకం చేసుకుంటూ ఉండండి. ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అలాగే ఈ నెలలో ప్రదోష కాలంలో శివతాండవ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా అష్టమ రాహుదోషాన్ని తొలగింపజేసుకొని నెల మొత్తం కూడా ఉత్తమమైన ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.